అనగనగా ఒక ఊర్లో రంగయ్య అనే ఒక పేదవాడు టోపీలు కుట్టుకొని పొరుగుర్లో వాటిని అమ్మి జీవనం గడిపేవాడు. ఒకరోజు ఎండలో తిరిగి టోపీలు అమ్మి అలిసిపోయి ఒక చెట్టు కిందకు వచ్చి టోపీల పెట్టె పక్కన పెట్టి ఆ చెట్టు కిందే నిద్రపోయాడు. ఆ చెట్టు పైన చాలా కోతులు నివసిస్తున్నాయి. ఆ కోతులు నిద్రించే రంగయ్య తలపై ఉన్న టోపీని చూసి కిందకు దిగొచ్చి పెట్టెలో ఉన్న టోపీలన్నీ తీసుకొని తలా ఒక టోపీని పెట్టుకొని గంతులు వేస్తున్నాయి. కోతుల అరుపులకు అల్లరి చేష్టలకు రంగయ్యకు మెలకువ వచ్చి టోపీల పెట్టెవైపు చూశాడు. పెట్టెలోని టోపీలు ఏమయ్యాయి అని తల పైకెత్తి చూశాడు. తన పెట్టెలోని టోపీలు పెట్టుకొని చెట్టుపైన గంతులేస్తున్న కోతులను చూసి తనకేం చేయాలో తోచలేదు. కొంతసేపు ఆలోచించి కోతులు తనను చూస్తున్న సమయంలో తన తలపై ఉన్న టోపీ తీసి నేలపై విసిరాడు. అది గమనించిన కోతులు వాటి తలల మీది టోపీలు కూడా తీసి నేల మీదకి విసిరాయి. తన పాచిక పారినందుకు రంగయ్య సంతోషంతో ఆ టోపీలన్నీ ఏరి పెట్టెలో వేసుకొని తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఈ కథలోని నీతేంటి? కఠిన సమస్యలు కూడా ఉపాయంతో సాధించవచ్చు.